క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గత సీజన్ మాదిరిగానే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను అతను ఎంపిక చేశాడు. అదే విధంగా మూడో స్థానంలో ఇషాన్ కిషాన్ కు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 4-5 స్థానాలు క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ కు ప్రధాన ఆల్రౌండర్ గా ఆకాష్ చోప్రా చోటు కల్పించాడు. 7వ స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్ గా అతడు తీసుకున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్ బౌలింగ్ విభాగంలో కమిన్స్ తో పాటు జైదేవ్ ఉనట్కడ్, శివం మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్ గా జేసన్ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే 8 కోట్లతో ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న హర్షల్ పటేల్ ను ఆకాష్ చోప్రా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, హ్యాండ్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, జేసన్ అన్సారీ, జైదేవ్ ఉనట్కడ్, శివం మావి.